హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 54. మరి వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ప్రియాత వాళ్ళు చాలా డబ్బులు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంత మందికి ఎంతో సాయం చేస్తారు. మాకు చాలా సాయం చేశారు. ఈ డబ్బు ఈ రోజు మాకు వాళ్ళు ఇవ్వకపోయింటే ఇంకా ఏదైనా మంచి పనికి ఖర్చు చేసిండే వాళ్ళు. చదువు ఖర్చు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇటు నన్ను, అటు శృతిని, ఆకాష్, అభి నలుగురికి ఫీజులు కడుతున్నారు. ఆంటీ పాపం తన హెల్త్ ని కూడా చూసుకోకుండా రాత్రంతా కష్టపడుతుంది. 12 అవుతుంది ఆంటీ పడుకునేసరికి. మళ్ళీ పొద్దున్నే 5ంటికి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటుంది. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను కదా, చాలా కష్టపడుతుంది ఆంటీ. అసలు తను అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒక కొడుకు, అంకుల్ జాబ్ చేస్తాడు, చాలా సరిపోతుంది వాళ్ళకి. అయినా కూడా ఆంటీ ఎంత కష్టపడుతున్నారు. ఇంకా చాలు, పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. నాన్న కూడా ఈ మాట పదే పదే చెప్పారు. ఇంకోసారి వాళ్ళని డబ్బులు అడగకుండా చూసుకుంటాను, అమ్మకి సాయం చేస్తాను, తొందరగా అన్ని పనులు నేర్చేసుకుంటాను. ఈ చదువు అది ఇది అని దాన్ని పట్టుకొని కూర్చుంటే ఏం రాదు. అమ్మ అన్నది కరెక్టే. ఉద్యోగం రావాలంటే కనీసం 6-7 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఎలా? ఇంటి పరిస్థితి ఏమో ఇలా ఉంది. మల్లికాంటి దగ్గరికి వెళ్ళి బీడీలు నేర్చేసుకుంటాను. అలాగే మిషన్ అక్క దగ్గరికి వెళ్ళి మిషన్ కుట్టడం నేర్చుకుంటాను. నేను ఏదైనా త్వరగా నేర్చుకోగలను. వారం రోజుల్లో 2 పనులు నేర్చుకుంటాను. మిషన్ కొనుక్కోవాలి, దానికి డబ్బులు ఎలా? ముందు బీడీలు చేసి డబ్బు ఆదా చేసి అప్పుడు మిషన్ కొనుక్కుంటాను. ఎప్పటి నుంచి నాదొకటే ధ్యేయం, డబ్బులు సంపాదించాలి, అంతే. బిడ్డ, నాన్న, ఒకవేళ నాకేమన్నా అయితే అమ్మని తమ్ముని నువ్వే చూసుకోవాలి బిడ్డ. నువ్వు ఇంటికి పెద్దదానివి, నువ్వు అండగా ఉండాలి. అమ్మకి నువ్వే తోడై ఉండాలి. ఆ పిసదానికి ఏం తెలియదు బిడ్డ, దానికి అసలే ఆరోగ్యం మంచిగా ఉండదు. అందుకే ఏ పని శాత కాదు. దాని పనులు చేయమంటే ఎట్లా ఎత్తుంది బిడ్డ? దాన్ని ఎట్లా హింసించుడు, దాన్ని కష్టపెట్టుడు నాకు ఇష్టం లేదు బిడ్డ. ఇంటికి పెద్దదానివి నువ్వు, నాకేమన్నా అయితే నువ్వే వాళ్ళని చూసుకోవాలి. అక్క, ఏందక్క ఇట్లా అన్నం తినకపోతే ఎట్లుంటుంది చెప్పు? ప్రొద్దు నుంచి ఏం తినలేవు. అట్లా చెయ్యకక్క ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఏం లేదురా. నాన్న మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. గుర్తొస్తే మరి ఏం చేద్దాం? అత్త కూడా అట్లనే పోయింది కదా మనం నిడిచిపెట్టి. అప్పుడు ఇట్లనే బాగా బాధపడ్డావు. ఏమైంది? ఏం కాదు, వాళ్ళు రారక్క. మళ్ళా వాళ్ళు పోయినట్టే. నేను నీకు ధైర్యం చెప్పాలి గాని నువ్వు నాకు చెప్తున్నావారా? నడు, తినిపిస్తుందా? తింటారా? కొంచెం సేపు ఆగు, ఆకలి అయితే లేదు. అట్లా అనక అక్క. అమ్మ ఏం చేస్తుందిరా? అగో అన్న కూర్చున్నది ఏడ్చుకుంటా. అమ్మ తింటుందా లేదా? తింటుంది అక్క, టాబ్లెట్ కూడా వేసిన. దా అక్క. ఇక రమేష్ కేడ పని లేదు. ఈ ఫోటో గింత బందోబస్తు ఏంచు అవసరమా? ఏదో చిన్న ఫోటో ఏంచితే ఏం బావు? అట్టు పైసలన్నీ ఖర్చు పెడతాడు. ఆ ఫోటో రమేష్ అంకుల్ చేయించలేదమ్మా, నాన్న దోస్తులు చేయించుకొచ్చిండ్రు. పైసలు తీసుకోలే అమ్మా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వీళ్ళకు అన్ని మంచిగానే ఉన్నాయి కావచ్చు అనుకుంటారు. ఏదో మామూలుగా తెస్తే అయిపోవు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మేము చేయించలేము, వాళ్ళు తెచ్చిండ్రు ఇల్లు తెచ్చిండ్రు అని అంటమ్మా. ఆ కర్మ ఏమైనా గిట్లనే అవుతుంది. ఒక్కటి కూడా మంచిగా ఎత్తలేదు ఇంట్లో. ఆడబిడ్డ అంటే ఇంటి మహాలక్ష్మి అనుకున్నాడు బాపు. ఓటు హైదరాబాద్ పోయినవి కథం లక్ష్మి అంత వాయే. అట్లా ఎందుకంటావమ్మా? అంతకుముందు అక్కినే ఉన్నది కదా, అత్త చచ్చిపోయినప్పుడు. అప్పుడు మొత్తం అప్పుల పాల ఎట్లున్నాం? అమ్మా, వాటి గురించి ఆలోచించకమ్మా. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను. నీకు తమ్మునికి తోడుగా ఉంటానమ్మా. నాన్న కూడా అదే కోరుకునేవాడమ్మా. అమ్మ నేను లేకపోతే సరిగా తినదు, సరిగా ఉండదు, నువ్వే చూసుకోవాలని చెప్పేవాడు. నేను
ఖచ్చితంగా చూసుకుంటానమ్మా. నేను నీ దగ్గరే ఉంటాను. ఆయన తమ్ముడు చదివేదాకా ఉండే నా దగ్గర. మంచిగా ఉన్నవని ఓలన్న ఒకరు పెళ్లి మా చేసుకుంటారు. ఆ ప్రియనే కావచ్చు, ఇంకోళ్ళనే కావచ్చు. పెళ్లికి ఏం ఇబ్బంది లేదనేది, కట్నం లేకుండా కూడా చేసుకుంటారు. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకమ్మా, ముందు మనం ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కాలి. అమ్మా, అక్కని చదువుకోని అమ్మా. అక్క బాగా క్లెవరు. అది ఏదైనా మంచిగా అర్థం చేసుకుంటది. తొందర దానికి జాబ్ వస్తుందమ్మా. ఒక్కసారి అక్కకు జాబ్ వచ్చిందంటే మనం వెనక తిరిగి చూసుడే అవసరం లేదు. అంత పెద్ద జాబ్ కొడుతుంది అది. దానికి టాలెంట్ ఉన్నది. నువ్వేం చేస్తావురా మరి? ఇద్దరికి ఏడాది తేడా. నువ్వన్నా మంచి జాబ్ కొడతావా లేదా? నా నోటు చూసుకుంటాడు. వాడు కూడా కొడతాడమ్మా. ఎందుకు కొట్టాడు? వానికి నేనున్నా కదా, మంచి గైడెన్స్ ఇస్తాను. ఏమో అక్క కొడుతుంది, చెక్క కొడుతుంది అంటాడు. నాకు అంత టాలెంట్ లేదమ్మా. వచ్చినా నాకు ఏదైనా చిన్న ఉద్యోగమే వస్తుంది. అక్క అంత టాలెంట్ నాకు లేదు. వట్టిగా వేస్ట్ చేయకుదాని జీవితం. చుట్టాలు చేయబట్టి నువ్వు ఇట్లా తయారైనావు. ఏమైనా దాని చదువు మీద పడ్డావు. తమ్ముడు ఊకోరా. నువ్వు ఆగక్క. చుట్టాలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పినట్టు వినాలే అన్నావు. ఏం చేసిండే నీ చుట్టాలు? టైంకి ఎక్కడోడక్కడ చంపేయండు. కష్టంలో ఉన్నామంటే రూపాయి అని ఇచ్చిండ్రా? పాప మా ప్రియాంటి రాజంకులు వాళ్ళు చూడు, ఇక్కడ లేకున్నా కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తూనే ఉంటారు మనకి. గట్లు ఉండాలమ్మా మనుషులు అంటే. అక్కని చదువుకోకు అనకమ్మా. వాళ్ళు చెప్పినట్టు ఇందా మనం. అక్క ఏది చదువుతాడో అది చదివిస్తారు వాళ్ళు. అవునే, పోతావానే? వాళ్ళ నీ సుఖం నువ్వు చూసుకుంటావా? పోనమ్మా, నేను ఎక్కడికి పోను. ఇక్కడనే ఉంటా. తమ్ముడిని నిన్ను చూసుకుంటా. నేను అసలు చదువుకోను. నాకు చదువు అంటే ఇష్టమే లేదు. కారుణ్య, అయ్యో ఇంకా ఏడుస్తున్నావా నాన్న? ఏడవకు. ఇంకా ఎడతానా కారుణ్య? ఈ ఏడకు చాలు. ఇక మేము పోతాం కారుణ్య, మళ్ళా మాకు చీకటి అవుతుంది. సరే ఆంటీ. నువ్వు ఏడవకు. ఏమన్నా తిన్నావా లేదా? ఆవు, తమ్ముడు తిన్నాడా? ఏం తింటలేదా ఆంటీ? కొంచెం అయినాక తింటా అంటుంది అడిగినప్పుడల్లా. అయ్యో గట్ల చేస్తే ఎట్లా కారుణ్య? పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? మొన్నటిదాకా అత్త అత్త అన్నావు. అత్త తిరిగి వచ్చినా? మెల్లమెల్లగా మనమే మర్చిపోవాలి. మంచిగా చదువుకో. పరీక్షల దగ్గరకు వస్తానే. పుస్తకాలు లేవు కావచ్చు కదా? నేను చదువుకోను ఆంటీ. ఆగో, పరీక్షలు రేపు ఎల్లుండో కదా నీకు? అవును, నేను పరీక్షలు పరీక్షలు రాయవా? ఎందుకమ్మా? నాకు చదువు అంటే ఇష్టం లేదు. నేను రాయా. అగో, మీ అత్త స్టేటస్ లో పెట్టుకున్నది ప్రియా మేడం. ఫస్ట్ వచ్చినావు కదా అప్పుడు. అవును అంకుల్, కానీ నాకు ఇప్పుడు ఇష్టం లేదు. నాకు చదవబుద్ధి అయితే లేదు. నేను ఏడిపియకయ్యా. సరే తి. తర్వాత సప్లీలో ఎంతో ఉంటాయి కదా, అప్పుడు మా రాసుకోవచ్చు. ఊకో, ఎడకు. చదివితే చదివేవు, లేకపోతే లేదు. తి. నా బిడ్డకి అట్లే. ఓసారి చదువుతా అంటది, ఓసారి చదువు అంటది, ఓసారి తింటా అంటది, ఓసారి వంట అంటది. ఓ దానికి ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఓకేనా కారుణ్య? బాయ్. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇద్దరు నా కోసం వచ్చారు ఇక్కడి దాకా. దాందేమున్నది, ఒకరికొకరం సహాయం చేసుకోవద్దిగా. ఓ పిల్లగా, మీ అక్కకి ఇంత ధైర్యం చెప్పు. మగ పిల్లగాని నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. అమ్మా, ఏడవకమ్మా, ఏడకు. నిన్ను చూస్తే గోస్ అనిపిస్తుంది. నువ్వేమో గిట్లున్నావు. చుట్టాలు లేరు, బట్టాలు లేరు, అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిండు. ఏం చేస్తావో, ఎట్లా చేసుకుంటావో. ఏడకేడకు. పిల్లల కోసం అన్నా ఇంత వంట చేసి పెట్టు. ఏం చేసుడు, ఈ బాధలో కూడా వంటలు చేసుకోవాలని వేసుకోవాలి. రమేష్ వాళ్ళు పంపుతా అన్నారు కదా, పంపలే? పంపిండ్రు అంకుల్. 3-4 రోజుల దాకా అంటే తెస్తా అన్నది. వంట చేసుకోకుండా అని చెప్పింది. మరి ఇంకేంది? దావే స్వప్న. మళ్ళీ లేట్ అయితే చీకటి ఉంటది. సరే అమ్మా, మేము పోతున్నాం. అమ్మ వాళ్ళు 10,000 ఇచ్చిండ్రు. ఇంకా రమేష్ కి ఇప్పించిన. ఏమైనా ఖర్చు పెట్టిండట్నా? చెప్పిండా మీకు? ఆయన మా పెట్టిండు. ఆయన గసంటాడు కాదు, రూపాయి లెక్క చూసి ఇస్తాడు. ఇక కారుకు రాను పెట్రోల్ కు 10,000 ఇచ్చిండ్రు. ఇక అన్న అయిపోయినాయి. మరి వచ్చినాక ఏమన్నా ఇస్తారు కావచ్చు. అయితే నీకు ఏమైతారు? వాళ్ళు బంధువులు కాదా మీరు? కాదు. సరే ఏం బంధు పెట్టుకోక, ఎడకు. బిడ్డ ఉన్నది కదా, ఎడకు. కారుణ్య, 1,00,000 రూపాయలు మీ అమ్మకి ఇచ్చినావా? అంకులు ఇచ్చినాయి. 1,00,000 రూపాయలు అమ్మకి ఇచ్చినావా? ఇంకా ఇయ్యలేదా ఆంటీ? అంకుల్ ఇచ్చిన 1,00,000 రూపాయలు. అమ్మయ్యా, 1,00,000 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. అమ్మో, ఈ ఆంటీ కనుక అడగదు కదా, అడుగుతుందేమో అని భయం వేస్తుంది.
అడిగితే నేనెందుకు ఇస్తానైనా? సరే జాగ్రత్త పెట్టుకో, ఇక ఖర్చు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో. మేము పోతానం సరేనా? సరే ఆంటీ బానయ్యా. గా డ్రైవర్ ఉండంగా నువ్వు నడుపుడు వేసుకోకు. ఏగి కారు మంచుకున్నదే, కొత్త కారు నడపకపోతే ఎట్లుంటది చెప్పు. తాగినావు కదా గందుకే అంటానా. మళ్ళా జైల్లో గీళ్ళ పడితే ఎందుకు? నేను ఇడిపించుకురావాలి మళ్ళా. నేను ఎంత తాగినా మంచిగా నడుపుతా. ఎన్నడన్నా దూలినట్టు కనబడ్డా అని. గంత తాగి తాగి అది పని చేయకుండా పోయిందన్నట్టు. నీ ముఖం పని చేయకుండా కాదు, నాకు ఎంత తాగినా ఇట్లుంటది. పడిపోడు, తూలుడు, అబద్ధాలు ఆవుడు ఇసొంటి ఏం చెయ్య. మైండ్ మంచిగా పని చేస్తుంది నాకు. ఎన్నిసార్లు మోసం చేసినావు అబ్బా నన్ను తాగలే అని చెప్పి. ఇప్పుడు ఏమైతుందా నీకు? నాకన్నా ఎక్కువ డ్రైవర్ గారు తాగిండు. మంచిగా అన్నట్టు చూడు వెనక సీట్లా. గదే అంటానయ్యా, ఆడ యాక్సిడెంట్ చేస్తే ఆన్ మీద పడుతుంది. కారు మనది కాదు, డ్రైవర్ మనోడు కాదు. నువ్వు చేస్తే ఎట్లుంటది చెప్పు? పోయినాక ఈసారి ఏమంటాడో అని ఆలోచిస్తానని. ఏమంటాడు? పైసలు గామెకి ఇచ్చిండు, మనకు పని చెప్పిండు. మనకు రూపాయని ఇస్తలేడు చూసావు కదా. అవునే అంటేనేమో, మరి మనం చేయబట్టి ఆ పిల్ల కనబడ్డది. మరి మన గురించి చేతిలో పెడితేమో ఓ లచ్చ కాకపోయినా పోని ఓ 50,000 10,000 అన్న కనీసం. ఓ ఆ ముసలోడు బాగా ఇది మనిషికి 500 నోట్లు పెడతాడు ఇంటికి వచ్చిన వాళ్ళకు. గెస్ట్ల కానీ గెస్ట్ కాదు, బుస్ట్ కాదు, బిచ్చపోలకు. బిచ్చపోలు వస్తారు కదా, 500 అవుతాడు ఖచ్చితంగా, మనిషికి 500. ఇక రోజు వస్తారు ఇంకేంది, ఆరింటి ముందట క్యూ పడతారు అట్లా చేసాం అంటే. మంచిది. అమ్మా ఎదురాయ్, కాళ్ళు చేతులు గుంజుతానే కూర్చొని కూర్చొని కార్లో. అగో నీ కార్లో దగ్గర కూర్చుంటేనే కాలు గుంచుతానే అవి చెప్తావు ఇక. అయ్యో నేనెందుకు అట్టిగంట? ఎన్నడన్నా అన్నా నేను శాతనైతలేదు కాళ్ళు చేతులు గుంజుతానే అని? నిజంగానే చెప్తానా. ఏమైందో మరి మంచిది ఇంట్లో కావచ్చు. ఇక నువ్వు తెచ్చి పెడతానో అప్పకండ్రంతా నేను తింటాను. సారు ఏం సంగతి, తెచ్చినావా లేదా ఫోన్ నెంబర్? వాళ్ళ అమ్మ తెచ్చిన సారు. ఏదో ఊరన్న వాళ్ళది సంగేం. ఇటుపక్కదా అటుపక్కదా? ఇటుదే సారు. మేము అక్కడ కూర్చోలేమా మొన్న బస్ స్టాండ్ దాటికి. ఆ ఏందట సంగతి? ఎట్టున్నా వాళ్ళ నాన్నకు? అయ్యో మీకు తెలియదు కదా సారు, ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోయిండా? చచ్చిపోతే నా పని ఇంకా ఈజీ అవుతుంది రావులే. ఇళ్లకు తండ్రి బలం ఉండదు, మొత్తం నాకే లొంగుతారు ఇక. అయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందా? మీరు పోయేసరికి బతుకున్నారా చచ్చిపోయిందా? అయ్యో సారు, పొద్దుగాలనే చచ్చిపోయిందట. ఈ పిల్లకి చెప్తే ఏడుతుందని గట్లా చెప్పినాం, ఆరోగ్యం మంచి లేదని. అవునా? మరి ఫోన్ ఎప్పుడు చేయొచ్చు? ఎవరికి సారు? వాళ్ళ అమ్మ నంబర్ ఎందుకు తీసుకురమ్మన్నా? ఇచ్చినావు కదా. సారు ఎప్పుడన్నా చేయొచ్చు ఇక. వాళ్ళ అమ్మ ఖాళీగానే ఉంటది ఇంట్లో, మొద్దుకు మొద్దుంటది బాగా. నీ లెక్కనే ఉంటుందని చెప్పకపోయినావు. ఒర్రకు ఓసారి పోదాం వాళ్ళ ఊరికి, సరేనా? సరే సారు, మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి పోదాం. నా డ్యూటీ కూడా ఇడిచిపెట్టుకుంటా. మీకన్నా ఎక్కనా సారు? పోదామనగానే ఎంత ఇస్తావు పైసలు ఎంత అని బేరం అడగాలి. ఈ అవలేదానికి ఏం లేదు కదా, ఎంతో ఎంతో వాగుతాడు. నాకు తెలుసు నీ గురించి. అక్కడ హాళ్ళ లోపల వాచ్మెన్ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు ఏమని చెప్పిన మీరు రారనుకున్నా. వెరీ గుడ్, ఇక్కడ దాకా వచ్చిండ్రు. వెళ్ళి డబ్బులు తీసుకొని ఉండండి. అయ్యో సారు, మాకెందుకు పైసలు? పెద్దవాళ్ళు ఇస్తే మాకు అద్దు మాకెందుకు అనే మాటలు రావద్దు. సపరేట్గా తీసుకొని జేబులో పెట్టుకో. ఏమమ్మా నీకు ఇస్తాడా లేదా పైసలు? నీకు వేరే ఇయ్యన్నా? ఇస్తాడు సారు. సరే సారు, ఇక మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. వాళ్ళు ఊరుకోదాం, రెడీగా ఉండు. ఊరికనే కాదు, ఎప్పుడంటే అప్పుడు ఏ పని అంటే ఆ పని చేయాలి. సరే సారు, చేద్దాం. ఏ పని చేసినా సీక్రసీ మెయింటైన్ చేయాలి, అర్థమైందా? నాకు తెలియదు సారు, నాకు అన్ని తెలుసు. వెరీ గుడ్. ఎవరు మీరు? మీరు? నేను సార్ భార్యను. అమ్మ నేను పనైనని సార్ దగ్గర కొత్తగా జాయిన్ అయినా. ఇగో ఏమైనా భార్య. నేను కార్ డ్రైవింగ్ కూడా చేస్తా. సరే, వచ్చిన పని అయిపోయిందా? అయిపోయిందమ్మా, సార్ పోయిండు కదా, మేము కూడా పోతాం ఇక. కొత్త వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తాడో ఏమో. మొదటి పిల్లని చచ్చిపోయినాక నన్ను చేసుకున్నాడు. ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రానే రాడు, వస్తే ఉరుకుతాడు. 2 రోజుల నుంచి బీడీలు లేవు, మానలేవు. వంటలు చేసుడికే సరిపోతుంది. రాత్రికి నన్ను రొట్టెలు ఎల్లిపాయ కారం పట్టుకపోవాలి.
పనులు చిన్ననే అనిపిస్తానే గాని టైమే ఉండి పడైతలేదు. అది చేసి గంట 2 గంటలు దాటపిస్తుంది. అగో నా బిడ్డ ఫోన్ చేయబట్టే. హలో బిడ్డ. మమ్మీ అంత మంచిదేనా బిడ్డ? మంచిగా ఉన్నావా? తింటున్నావా? తింటున్నా మమ్మీ. ఇగో ఏది కావాలంటే అది మంచిగా అడిగి వేయించుకో. మాట పడి తినకుండా ఉండకు, అర్థమైతుందా? సరే మమ్మీ, మాయించుకుంటా. మంచిగానే తింటున్నా. అది ఎట్లుందే కారుణ్య? అది తెలుసు అని నా పిల్ల కోసమే వేసినావని. ఇది వాళ్ళదే నంబర్ కొత్తగా ఉన్నది. ఇది మిమ్మీది. మిమ్మీ అంటే గా పిల్ల ఇంకా పని మనిషి బిడ్డ అని చెప్పినావు. వంట మనిషి బిడ్డ. ఆవుగా వంట మనిషి పని మనిషి వచ్చిందే ఇడికి. వాళ్ళిద్దరు కలిసి దించిండు కదా కారుణ్యను. అవును మమ్మీ, ప్రియా అత్త చెప్పిందట అక్కడి నుంచి కారుణ్యం తీసుకుపోయి అక్కడ దించమని. ఇద్దరు ఉన్నారా అక్కడనే? పోయింది కదా బిడ్డ, అప్పుడే వైరి. వాళ్ళు ఒక్కగానే ఉన్నావా ఇక నీ రూమ్ లా? మిమ్మీ ఉన్నది మమ్మీ, ఇప్పుడు వచ్చింది కదా ఆమె బిడ్డ ఉన్నది. ఇది ఆమెదే ఫోను. గదే గదే కారుణ్యతోటి మాట్లాడబుద్ధి అవుతుంది. ఏం మాట్లాడతావే? నువ్వు మాట్లాడితే దుఃఖం అవుతుందా దానికి? ఇప్పటికే ఏడ్చేది ఎడుతుంది. అబ్బాబ్బా, తిన్నదా లేదా? ఏమో, అప్పుడు పోతే వాళ్ళ తమ్ముడు తింటలేదు ఆంటీ అని చెప్పిండు. మళ్ళోసారి పోతా, పోయి మందలిచ్చత్తా. ఎట్లన్నా వేసి తినేటట్టు చూడే. తినిపిస్తే తింటది. ఏ గవాని నాతోటి కాదు బిడ్డ. అబ్బో తినిపించుకుంటా కూర్చోనా? ఇప్పటికే వంటలు కూరలు ఎన్ని వేసుకుంటూ పోతానో తెలుసా? దానికి మాటి మాటికి గడుకోసారి ఆకలి అవుతుంది అంటుంది. ఏం చేసినా నిన్న అటుకులిందని ఫోన్ చేసి అడబెట్టొచ్చిన. తాపుకిని తిన్నది. ఇయ్యాలకి కథం చేసింది అంటే కిలో అటుకులు చేసి ఇచ్చిన కథమేని అంటుంది. ఏం చెప్తావు చూడిగా? వంట చేసి సత్తన్న. ఇంట్లో సామాన్లు అయిపోతానే చేసి ఇటు సత్తాను నేను. కాంతమ్మనేమో ఏడుతాంది తింటాంది. ఇంకా నువ్వు దింపియమని వాడుతుంది నీ దోస్తుకు. నీకేనడన్నా దింపించినాను బిడ్డ? నాకు ఓపిక లేదు మనలేదు, నేను అస్సలు దింపియ. సరే, ఒకసారి అయితే పోయి తినమని చెప్పు, బెదిరియు. మా బెదిరిస్తా. నాన్న మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు బిడ్డ. మీ నాన్నకేమైంది? ఏమన్నా అయితే నాకే అవుతుంది కానీ మీ నాన్నకు నాయనమ్మకేం కాదు. అలా గట్టి శరీరాలు బిడ్డ. గదే శరీరం మళ్ళీ నీకు వచ్చింది. మంచిగా తినాలి, మంచిగా తింటే గట్టిగా ఉంటారు. ఏం చేసినావే? ఏం కూర చేసినావు? ఒకటి ఆమ్లెట్ వేసుకొని పోరాదు, దానికి ఇష్టం. ఆమ్లెట్ లేదేం లేదు. రాత్రికి నీ రొట్టెలు పట్టుకొని పోతా. ఇంత ఎల్లిపాయ కారం నూరుకపోతా. దానికి ఒక ఆమ్లెట్ వేసుకోపోవే ప్లీజ్. సరేతి, ఆ పిల్లమందం ఇంత రొట్టెల్లో ఒక ఆమ్లెట్ చుట్టుకపోయి ఇచ్చత్తా. ఈమెకిస్తే ఆ తల్లి చూడదా అని తల్లి లట తింటది. ఆమె చూడకుండా లేకపోతే ముగ్గురికి తీసుకపో, మనిషికొకటి. ముగ్గురు తీసుకపోను. ఆ పిల్లగానికి తీసుకపోతా. ఈ బర్రెగానికి తీసుకపోను. 2 వేసుకొని పోతా, ఆ పిల్లకు నా పిల్లగానికి. నేను బర్రె కొనేకి నా వారెత్తే బర్రె కూర్చుంటాంది, ఎడుతుంది. ఓ బీడీలు చెయ్యేది, మమ్మీ అయ్యేది, దుబ్బయ్యేది. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మ? బాధ ఉంటదా చెప్పు? ఏం బాధనో దాని బాధ పాడగాను. బర్రె అవుతుంది. దాన్నైతే గోస ఉచ్చుకుంటాంది. ఫోన్ చేస్తాంది ఇంకా తెలుసా? ఇప్పుడు ఏస్తా చూడిగా. చాయ్ టైం కాగానే ఏమై మల్లిక చాయ్ పెట్టుకత్తలేవు, తలకాయ నొత్తంది అంటాంది. అబ్బాబ్బాబ్బా, ఇటు పాలు ఒడిసే, ఇటు చక్కెర ఒడిసే, ఇటు సాయపత్తి ఒడిసే, ఇటు బియ్యము, ఇటు పిండి. కొంచెం ఖర్చు అవుతుందా బిడ్డ? పోనీ అమ్మా, ఇట్లాంటి టైంలో కూడా ఆదుకోకపోతే ఎట్లా చెప్పు? ఇక నువ్వు అన్ని పెద్ద మనిషి మాటలు మాట్లాడుతున్నావు. పెద్దగా అయినట్టేనే నువ్వు. ఇక పెళ్లి వేయచ్చు నీకు, అట్లా మాట్లాడుతున్నావు. ఎవరకే నువ్వు ఒకదాన్ని ఏమన్నా అంటే పెళ్లి అంటావు. లేకపోతే ఏంది మరి? మా బాధ్యతోడు వద్దా? ఇక పిల్లగాని చేసుకుంటావా నేను నిజంగానే ఆకాశం? చేసుకుంటా. మరి ఇంకేంది బిడ్డ? పెళ్లి అయితే ముట్టిపోతుంది. ఏం ముట్టిపోతుంది? మేము ఇప్పుడే చేసుకోం, డాక్టర్ చదివినాకనే చేసుకుంటాం. నాకు కారుణ్య చెప్పింది గాని. ఏమని? నువ్వు అట్టిగానే వేసుకుంటా అంటానవట కదా ఆకాశ్ని. నిజం కాదట కదా, కావాలని తప్పించుకోవడానికి అంటాను అని చెప్పింది. మరి ఎందుకమ్మా నన్ను టార్చర్ చేస్తారు? ఎవడు మొగుడు కనబడితే అని వేసుకోనా నేను? పైసలు ఉండాలి, మొగుడు అయి ఉండాలి చాలా. అంతే మరి, ఆడు మొగుడు కావాలి, పైసలు ఉండాలి, అంతకు మించి ఇంకేం కావాలి? నీకు పిసలేసింది. నేను ఇంకోసారి నీకు ఫోన్ అయ్యాపో. అట్లా అనకు బిడ్డ. ఇప్పటి నుంచే పెళ్లి అని ఒకటి పెట్టుకో మైండ్ లా. అప్పటి వరకు ఫిక్స్ అవుతుంది. హలో పోరి పెట్టేసింది కదా. చెప్తున్నా నేను పోరి ఏమో పెళ్ళొద్దని పెట్టింది. మంచిగా పెళ్లి చేసుకుంటా అని ఎగిరింది మొన్నటిదాకా. ఓళ్ళు మార్చిందా అన్న దీన్ని.
ఇక కారుణ్యం క్లెవరు అది ఇది అని అన్నారు. ఏం చెప్తాను, చదువు బంద్ చేసి ఇట్లా కూర్చుంటుందట. ఏందో ఇదేందో డాక్టర్ అయితే అంటుంది. డాక్టర్ అట్టిగానే అవుతారా డాక్టర్లు? ఎందుకు మంచి ఇంత తిని ఇంత కూర్చోక ఇంట్లో పైసలు ఉన్నోనికి ఇచ్చి ఎత్తే అయిపోయా. రానోలే కూర్చుంటది నా బిడ్డ. ఇంత టీవీ చూసుకుంటా, ఇంత పనులు చేసుకుంటా, ఇంత మొగునికి వంట చేసుకుంటా, పని ఆమెను కూడా పెట్టుకోవచ్చు పియ్య లెక్క. మేము ఎప్పుడన్నా చూడబుద్ధి అయితే పోయి చూసేస్తాం. ఒకసారి మా మరిదితో మాట్లాడాలి. మరేమన్నా సంబంధాలు చూస్తాండా లేదా? మరిదికి వేసి రొట్టెలు చేసుకొని ఓటిగాలి ఇంటికి. 1 గంట 2 గంటలు కూర్చొని అత్త అయిపోయి. హలో విమలు, ఆ వదినే. అంత మంచిదేనా? ఆ మంచిదే మంచిదే. ఏం చేస్తాను? సప్పులు లేదు, ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు. ఏ గదే ఇక నా పెళ్ళంటే టార్చరు భరించలేకపోతున్నా వదినే. ఏమైనా ఫోన్ చేసుకుంటా పైసలు పైసలు అని చంపుక తింటాంది. అయ్యో మరేమైంది? పంపిస్తలేవా? పంపించకపోయినావు. అప్పుడు వాడికి ఏ టైంలో వచ్చినావు గానీ నాకు దరిద్రం చుట్టుకున్నట్టే అయింది. 2 ఏళ్ల సంది ఉద్యోగం లేదు, మా అన్న లేదు. అయ్యో మరి ఎట్లుంటావు? ఏం తింటావు? ఏంది కథ? నువ్వు ఒక్కని మంచిగా ఉన్నావు అనుకుంటే నువ్వు గిట్టయితే ఎట్లా? మరి ఏం చేసుడనే చెప్పి ఏం చేయమంటావు? ఆడదాన్నైనా మంచిగా ఉండు, ఆన్ దగ్గర ఈ దగ్గర వంటి సంపాదించు పైసలు. ఆ మంచిగానే చెప్తాను. సుఖానికి సుఖం, పైసాకు పైసా. మా చెప్పినవు తీ. ఇట్లా ఎన్ని రోజులు మరి? సపరేక వచ్చి మీ అన్నలకి ఏదో ఒక పని పెట్టుకుంటేంది? షాపో బాపో మన్నో దుబ్బను షాపు నడతాందా అన్నది మంచిగానే. ఏదో చిల్లర ఖర్చులకు వెళ్తాన్నాయి. ఈ ఊర్లో పోంట షాపులలో ఓడుకుంటాడు, ఓడుకుంటలేడు. అందరు ఫ్రీ బస్సులలో వేరే షాపులకు సిటీలకు పోయి కొనుకొచ్చుకుంటారు. ఈ మాటో డా మాటో గంటలు అయిందట, మొత్తం వాళ్ళకే పోతాడు. ఇక తక్కువ రేటు ఉంటాయట కదా అందులో. అవు అన్నను కూడా తక్కువ రేటు పెట్టి మనం బాగానే కొంటారు. ఇక తక్కువ రేటు పెట్టిందంటే చిప్ప పట్టుకోడే. ఇక పెట్టిన రేట్ అన్న రావద్దా? మరి వస్తావా? ఏ రాను. ఇగో 1 వారం రోజులు అయితే తెలుస్తుంది. ఒక పెద్ద ఉద్యోగమే దొరికేటట్లున్నది, ట్రై చేస్తానా. చెయ్యి చెయ్యి, నేను దేవునికి పూజలు చేస్తా నీకు రావన్నని. అది నా పెళ్ళాన్ని చేస్తే మంచిగా ఉండు. ఏది లేదు దానికైతే. ఏమైనా పైసా పైసా అని మొత్తుకుంటుంది. 4 లక్షలు ఉంటే ఇరాదనే, నేను నీకు మళ్ళా పంపుతా. ఓ 4 లక్షలా? నా దగ్గర ఎక్కడి? అబద్ధాలు ఆడకదని. నీకు నేను ఎన్ని లక్షలు ఇచ్చినా చెప్పు. ఎప్పటి నుంచి ఇచ్చినా నా దగ్గర అన్ని ఉన్నాయి డీటెయిల్స్. లెక్కేస్తే 10-12 లక్షలు అవుతాయి మొత్తం. ఓ నువ్వు గసంటి పెట్టకు. మరి నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంటే ఉండే. నువ్వు అట్టిగానే ఇచ్చినా నాకు పైసలు? అట్టిగానో పచ్చిగానో ఇచ్చినా కదా. ఉంటే ఇయ్యి నా పెళ్ళాంకి. రోజు గోస పెడుతుంది నన్ను. మళ్ళీ ఇస్తా అని చెప్తాను కదా నీకు. వడ్డీ కూడా కడతా కావాలంటే. ఏ లేవు లేవు. సరేది లేవంటున్నావు కదా ఇక. ఇగో నువ్వు అన్ని మనసులో పెట్టుకోకు చెప్తానా. కావాలంటే ఒక 50,000 ఇమ్మంటే ఇస్తా, అంతకెక్కువ లేవు. 50,000? అది 50,000 ఇస్తే ముఖానికి ఇసురు కొడుతుంది. సరేతి ఇక వారంలో ఈ ఉద్యోగం వస్తుంది కదా, మెల్లమెల్లగా పంపుతా దానికి. నెల జీతం ముందే ఇమ్మంట. ఈమని పంపుతావు 5 లక్షలు. గంట గంట జీతం ఎత్తటో నీ పైసా దాయనే లేవా? నీ అన్ని నాటకాలు అయితే. ఏడదాతి నీకిచ్చుడైనా, నా పెళ్ళానికి ఇచ్చుడైనా, అన్నలు అడుగుతా అన్నకి ఇచ్చుడైనా, అవ్వ కూడా గుంజుతుంది. ఈ ఏడుంటాయి. మా చెప్పినవుతి. అవు గట్లా అంటావు. మరి నీ బిడ్డకు సంబంధాలు చూస్తానవా లేదా? చూస్తానా దానికి ఏంది? దాన్ని ఎవడు చూసినా మెచ్చుతాడు. దాన్ని చూడక 2 ఏళ్ళు అవుతుంది. ముద్దుగా అయిందా అని మంచిగా పెరిగిందా వెయ్యి. ఓ మంచిగా అయింది. నువ్వు చూస్తానైతే పరేషాన్ అవుతావు. కొత్త కొత్త బట్టలు వేసుకుంటాంది, పొల్లా సిటీలో చదువుతాంది. చూపు తిప్పుకోవట్లేదు. అందరు నా బిడ్డను చూసుడే. దాన్ని చూడ్డానికన్నా రావాలి ఒకసారి. సంబంధం మంచి సంబంధం పట్టుకొని రా. ఇగో ఇంటర్ అయిపోతాంది, ఇక పెళ్లి చేద్దాం ఈ ఎండాకాలం. సరే, ఇక్కడ మంచి పిల్లగాడు ఉన్నాడు. ఒక పిల్లగాడు మంచిగా ఉంటాడు. ఈడు చూడు పెద్ద ఉద్యోగంలో పనిచేస్తాడు. మేము అందరం మా అసంటోళ్ళం ఆయన కింద పని చేసుడు. అబ్బో గంట పెద్ద జీతగాడా? అవు మరి ఏమనుకుంటాను, మొత్తం ఈయన పెద్ద ఇల్లు కట్టిండు. కానీ ఇక దుబాయ్ అంటే బాగా దూరం కదా. ఏమైతే దూరం అయితే దాన్ని అటే పట్టుకపోయి ఉంచుకుంటాడా అని. మిమ్మల్ని కూడా పట్టుకపోతాడు. గంత మంచోడు. ఏం చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న? ఏడుంటారు వాళ్ళు? పిల్లగానికి అమ్మ లేదు, నాన్న ఉంటే మొన్ననే చచ్చిపోయిండు. మొన్న అంటే 1 ఏడాది అయింది. ఫుల్లు పైసలు ఉన్నాయి, కానీ నేనంటే బాగా అభిమానం. మంచిగా వింటాడు నేను ఏది చెప్పినా. అయ్యో మరి చెప్పరాదు, చూడరాదు కొంత. ఎట్లనే చేసి పొల్ల పెళ్లి అయ్యు. ఈ బాంచ నీకు పుణ్యం ఉంటది.
మీ ఇంటి పక్క దానికి ఇద్దరు కొడుకులు ఉన్నారంటివి కదా, ఏమాయ మళ్ళా? ఏదైనా చేసుకుంటుందా అన్నయ్య? చేసుకోదు. ఆ పొరగాళ్ళు పెద్దగైనాక వాళ్ళని ప్రేమిస్తారో ఏం చేస్తారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటామా? వాళ్ళకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి ఈ పిల్లగానికి, అర్థమైందా? దుబాయ్ లో ఇల్లు అంటే ఆలోచించిగా, మొత్తం బంగారం ఉంటది ఆయన దగ్గర. అబ్బా చూడు చూడు, ఇగో ఇంకా వారం 10 రోజులు అయితే పరీక్షలు అయిపోతాయి. డాక్టర్ అంటాంది, మన్ను దుబ్బ అంటాంది. దానికో 15 రోజులు పోతాయి. తర్వాత మొత్తం సెలవులేనట. గా సెలవులల్లా ఎట్లానే వేసి దాన్ని పెళ్లి చేయాలి, చేసి దుబాయ్కి పంపాలి అంతే. సరేగా నువ్వు చెప్పినాక నేను ఊకుంటున్నా, ఇక అవుతలేదు కదా ఇక నీకు కూడా దుబాయ్ అనగానే. మరి నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నాకు దాని మీదనే ఆరాటం. మంచి పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూడాలని అది ఒక్కటే ఉన్నది నాకు. నా బతుకు గిట్ల అయినందుకు దాని బతుకు మంచిగా ఉండాలి. దానికోసం నేను ఏమన్నా చేస్తా. సరే సరే, వస్తా మరి, ఓ నెల రోజులలో వస్తా. కొత్త ఉద్యోగం అంటే మరి రానిత్తరా వాళ్ళు? మారానిద్దరు, నా బిడ్డ పెళ్ళున్నదని చెప్తా, ఏమున్నది. ఇప్పుడు ఈసారికి చూపించడానికే కదా నేను తీసుకొచ్చేది. ఆ సార్ని పట్టుకొని వస్తా, ఇంకేంది. పట్టుకరా పట్టుకరా నీ బాంచను. ఈ పిల్లల పెళ్లిళ్ళు దగ్గరుండి చేస్తా నేను. నాకు ఒక్క సాయం చేసి పెట్టు. సరే మరి, మంచిది. సరే సరే. ఈయన చచ్చిపోయింది కాదు తెలుసా? ఆవు స్టేటస్ లో మా చూసిన అన్న పెట్టుకున్నాడు కదా, ఏమైందట? హార్ట్ అటాక్. ఆ పొల కూడా ఎర్రగా బుర్రగా మంచిగా ఉంటది కదా అని, మంచిగా ఉంటది. దానికి కూడా చూడన్న మరి సంబంధం కూడా. గవాళ్ళ గురించి మనకెందుకు, నీ పక్క లేదా ప్రియ, అదట దాని కొడుకు వేసుకుంటదట. వాళ్ళు ఎప్పుడో పేరు పెట్టుకున్నారు, ప్రేమించుకుంటారో మరి ఏం చేసుకుంటారో మనకేమెరక. అవునా? అది ఇంకా అట్లే ఉన్నదా నెప్పిగా? అట్లా ఉంటది నాజుగ్గా, అందంగా. వాళ్ళకేంది పుట్టడంత పైసలు. నా బిడ్డనైతే ఆమె బిడ్డ లెక్క చూసుకుంటది. అవు సరే మరి. ఎంత చాలున్నాడు విమలు, 5 లక్షలు ఇవ్వన్నట. అవసరాలన్నీ తీర్చుకున్నాడు, మంచిగా ఇచ్చింది పైసలు. ఇప్పుడేమో ఇక లేకపోయేసరికి ఎట్లా చెప్తాను చూడు. ఇక పెళ్ళానికి పంపి అన్నట నేను. అసలు నా బిడ్డకు ఇక 4 రోజులైతే పెళ్లి చేయాలి. ఖర్చులు ఏ నుంచి అవుతాయి? అది పుట్టినప్పటి నుంచి జమ చేస్తాను రూపాయి. అబ్బో, ఓలకు రూపాయి ఇవ్వద్దు. మల్లిక, ఈ బర్రెదానికి అగ్గి పెడితే దీనికి సాయి టైం అయిందో మనం మళ్ళీ వెళ్తాంది కదా. పైసా అంతా ఇది నాశనం చేసేటట్టే ఉన్నది కదా. ఓ మల్లిక, ఏంది అంతతో అయితాంది? సాయి పెట్టినవా? పెడతానా. నా కొడుకుని పంపుతానా, బిస్కెట్ కూడా తెచ్చుకోమంటావా మీ షాప్ లోకి వెళ్ళి? దొంగ మొక్కబి, మొత్తం షాప్ లో అన్ని మింగుతాంది. ఇప్పుడు బిస్కెట్లు ఎందుకు? సాయిలో ముంచుకొని తింటావు 2. అంత గావరాయి పాడైతాంది. నేను రాంగ వాటికత్తే ఇంట్లో ఒకటి. తొందరగా మరి, తొందర. దీనికి అగ్గి పెట్ట, ఇది నా పానం మీద కూర్చున్నది. దీని బొంద పెడితే అబ్బాబ్బా మనసు అర్థం ఇత్తలేదు. కూర్చున్నది ఇత్తలేదు. నా బిడ్డ గురించి అని ఆలోచించుకొని ఇత్తలేదు. దేవుని దయ వల్ల సంబంధం ఏదో సెటిల్ అయితే మంచిగా ఉంటది. నా బిడ్డ దుబాయ్ లో సుఖపడుతుంది. దేవుడా, ఎట్లనే చేసి సంబంధం సెటిల్ అయ్యేటట్టు చూడు. నేను వారంలో 4 రోజులు ఉపవాసం ఉండమన్నా ఉంటా నా బిడ్డ కోసం. 1 రోజులు ఉంటా, మొక్కుకుంటానా. 1 రోజులు, వారంలో 4 రోజులు ఉపవాసం ఉంటా దేవుడా. హలో మంజుల, చేసినావా మీ వదిన ఫోను? చేసిందే దొంగముండ, పైసలు ఇయ్య అంటాంది కదనే. 5 లక్షలు ఇయ్య అంటే ఇయ్య అంటాంది, నేను తర్వాత ఇత్తనే అంటే. దొంగ మొక్కడానికి మంచిగా పైసలు ఇచ్చినావు, అలవాటు చేసినావు, ఇంకేంది? 11-12 లక్షలు జమ చేసిందే, కొన్నా. ఏమో దాన్ని బొంద పెట్ట, రూపాయి అని వస్తుంది కదా. దాని బిడ్డకు సంబంధాలు చూడమంటాంది. చూడకపోయినావు మరి, చూసి పెళ్లి చేయకపోయినావు. ఇంకో 20 లక్షలు తెచ్చి కట్నం పోసి వేయు. ఎందుకు కొడతావే ఊకే? లేకపోతే ఏంది మరి? దాని దగ్గర ఉన్న 10-12 లక్షలు నాకు ఇవ్వకపోతే చూడది. నేను పెద్ద ప్లానే వేసిన. ఏం ప్లాను? చెప్పు లేదు, చేసి చూపిస్తా చూడు. 12 లక్షలు నేను నీకు పంపకపోతే నా పేరు విమలే కాదు. మీ అవ్వ ఇయ్యనిత్తదా? మీ అవ్వ చిన్నదా? మా అవ్వకు దానికి ఏం సంబంధమే. నేను 12 లక్షలు నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తా చూడు. 2 నెలల్లో నేను అడిగి ఆగు. సరే మంచిది, నేను పెళ్లిపోతాన్నా. పెట్టే ఫోను, నువ్వు పంపినప్పుడు చూస్తుంది. సరే పో. ఆ పోర్ని ఎట్లన్నా ఏసుడికి తీసుకొచ్చుకుంటా. ఆ పోరాడు ఉన్నాడు కదా, ఆడిని పట్టుకపోయి ఆడే పెళ్లి కొడుకు అని చెప్తా. పెళ్లి ఏపిచ్చి పట్టుకొస్తా, అయిపోయి. ఊకే పైసలు ఎన్నని పెట్టాలి ఈ ఆడోళ్ళ కోసం. దాన్ని నోరు మూసి దాన్ని ఈయనే ఉంచుకుంటా, అయిపోయి. వాడు ఎంజాయ్ చేస్తాడు, నేను ఎంజాయ్ చేస్తా. వీడు ఉన్నన్ని రోజులు దాన్ని ఈయనే ఉంచుకుంటాం. ఇక ఆడికి పోయేదేముంటది, ఉన్నన్ని రోజులు పండుగ. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోకి హైప్స్ ఇవ్వండి దోస్తులు. చూసారు కదా శృతి జీవితం కారుణ్య జీవితం. మరి ఎలా మారబోతోందో, ఏం జరగబోతోందో అన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.